జై శ్రీరామ్. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. నేను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వహణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామం మీదుగా చార్ధామ్ యాత్ర చేసుకుంటూ ఒక 35 సంవత్సరాల గల యువకుడు బలరాంపురి చార్ధామ్ యాత్ర చేసుకుంటూ గత 2 సంవత్సరాలుగా ఈ ఒక బండి మీద శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం పెట్టుకుంటూ వారికి నిత్య పూజలు చేసుకుంటూ దారిలో ఉన్న కనిపించే మొత్తం టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈరోజు లాస్ట్ టెంపుల్ పూరి జగన్నాథ్ చార్ధామ్ యాత్రలో భాగంగా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మన జగ్గంపేట మీదుగా వెళ్ళేటప్పుడు ఈ రోజును ఈయన్ని కలిసి ఈయనకి రోజు మనం ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు మనకు అకామిడేషన్ అరేంజ్ చేసి మనం వీరిని ఇక్కడ మన అతిథులుగా ఈ రోజు మన దగ్గర ఇక్కడ వీరికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక యువకుడై ఉండి యాత్రలో వెళ్తుండగా దారిలో వీరికి సమాచారం అందింది, జగ్గంపేట గ్రామం వెళ్ళండి, జగ్గంపేట గ్రామంలో ఒక ఆయన మీలాగే హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, వారు మీకు అకామిడేషన్ ఇచ్చి మీకు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారని చెప్పేసి తెలియడంతో ఈయన మన దగ్గర రావడం జరిగింది. ఈ రోజు వీరికి మనం ఈ రోజు ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు అకామిడేషన్ అరేంజ్ చేసి ఈ రోజు నైట్ ఉండడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు చెప్పేది ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఈ చార్ధామ్ యాత్ర చేసుకుంటూ ఈ బండి మీద మన దారిలో కనిపించే రాజస్థాన్ నుంచి బయలుదేరి దారిలో కనిపించే టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకుంటూ పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నారు. పూరి జగన్నాథ్ యాత్ర ముగించుకుని పూరి జగన్నాథ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు, అలాగే చైనాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు, అలాగే నేపాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు దర్శనం చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు. ఇది టోటల్ గా ఇవన్నీ కూడా 2 లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాగుద్ది. ఇది ఎన్ని రోజుల వరకు ఈ ప్రయాణం ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. కంపల్సరీ దైవ దర్శనాలు చేసుకుంటాను. హిందూ ధర్మం కోసం ఈ దారిలో వెళ్ళేటప్పుడు కూడా అందరికీ హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు హిందూ ధర్మంలో ఉండాలి, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకుంటూ వెళ్తాను. దాంతోపాటు గో సంరక్షణ కార్యక్రమం రాజస్థాన్ లో ఉన్నటువంటి గోవులన్నింటిలో కూడా రాష్ట్ర జంతువు కింద పరిగణించాలి, అలాగే దేశవ్యాప్తంగా గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి నినాదంతో ఈయన బండి మీద కూడా ఇవన్నీ కూడా పేర్లు రాసుకుని ఈ యాత్ర సాగిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా హిందూ ధర్మం వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్నవారు అందరూ కూడా హిందూ మతం వైపు వచ్చి హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం, హిందూ మతంలో ఉన్నటువంటి విలువల్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా హిందూగా జీవించాలని చెప్పి హిందూ మతం వైపు వస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మన భారతదేశం అంటేనే హిందూ దేశం. మనం అందరూ కూడా పూర్వం నుంచి హిందువులుగానే ఉన్నాం. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు, ఇక్కడే శ్రీరామచంద్ర